ఉంది సెకండ్ చాప్టర్. ఓకేనా, ఫ్రాక్షన్స్, డెసిమల్స్ అండ్ రేషనల్ నెంబర్స్. ముందుగా చాప్టర్ స్టార్ట్ చేసే ముందు ఏంటంటే ఇంట్రడక్షన్, ఫ్రాక్షన్స్. ఓకేనా, ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఓకేనా, ఫ్రాక్షన్ అంటే ఎలా ఉంటుందంటే చూడండి, ఇలా బై ఆకారంగా ఉంటుందన్నమాట. అంటే పైన ఒక నెంబరు కింద ఒక నెంబర్ ఇలా వచ్చే వాటినే ఫ్రాక్షన్స్ అంటారు. పై వాటిని ఏమంటారంటే న్యూమరేటర్ అంటారు. ఓకేనా, పై వాటిని ఏమంటారంటే న్యూమరేటర్, పైన ఉన్న భాగాన్ని. కింద ఉన్న దాన్ని ఏమంటారంటే డినోమినేటర్. ఓకేనా, కింద ఉన్న భాగాన్ని ఏమంటారు? డినోమినేటర్ అంటారు. ఇదే ఫ్రాక్షన్ అంటే, పై దాన్ని న్యూమరేటర్, కింద దాన్ని డినోమినేటర్ అంటారు. ఫ్రాక్షన్ అంటే ఇంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్ ఫ్రాక్షన్. ఓకేనా, ఏంటి ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటో తెలుసుకోండి ఫస్ట్. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే నోమినేటర్ స్మాల్ నెంబర్ ఉంటుంది, డినోమినేటర్ బిగ్ నెంబర్ ఉంటుంది. అంటే 3/4, 5/6 అండ్ 7/10 ఇలా ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటారు. ఏంటి, ప్రాపర్ ఫ్రాక్షన్ కి పైన స్మాల్ నెంబర్ ఉండాలి, డినోమినేటర్లో బిగ్ నెంబర్ ఉండాలి. ఇలా ఉన్న వాటిని ఏమంటారంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే దీనికి రివర్స్. అంటే పైన బిగ్ నెంబర్ ఉంటుంది, కింద స్మాల్ నెంబర్ ఉంటుంది. ఓకేనా, పైన ఏముంటుంది? బిగ్ నెంబర్, కింద స్మాల్ నెంబర్ ఉంటుంది. ఇలాగే చాలా ఎగ్జాంపుల్స్ రాసుకోవచ్చు. 8/7, నెక్స్ట్ 9/6 ఇలా వచ్చేసి ఇవన్నీ ఏంటంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ మాట. నెక్స్ట్ అనదర్ వన్, థర్డ్ వన్ ఏంటంటే మిక్స్డ్ ఫ్రాక్షన్. సరేనా, మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే ఇలా ఉంటుంది. ఒక ఫ్రాక్షన్ నెంబర్ ఉంటుంది, దీని ముందు ఒక నెంబర్ ఉంటుంది. చూడండి, 2 1/3. ఓకేనా, 4 5/6 ఇలా ఉన్న వాటిని ఏమంటారంటే మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటారు. ఇప్పుడు మీకు అర్థమైందా ఇంట్రడక్షన్? ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్, అంతే. ఇంకేం ఉండదు ఫ్రాక్షన్స్ అంటే ఇంట్రడక్షన్. ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఎక్సర్సైజ్ 1 వచ్చేసి ఫస్ట్ రోమన్, కంప్యూట్ ద ఫాలోయింగ్ అండ్ ఎక్స్ప్రెస్ ద రిజల్ట్ యాజ్ ఎ మిక్స్డ్ ఫ్రాక్షన్. ఓకేనా, ఇక్కడ చూడండి ఇవన్నీ ఫ్రాక్షన్స్ ఇచ్చాడు. వీటిని ఏమంటే మనం సాల్వ్ చేయాలి. అదేంటంటే చూడండి, ఫస్ట్ 2 + 3/4 ఇచ్చాడు. ఓకేనా, దీని కింద ఏమీ లేకపోతే డినోమినేటర్లో 1 ఉందనుకోవాలి. ఓకేనా, డినోమినేటరే అంటే ఇది పై భాగం అనే అర్థం. మధ్యలో ఇచ్చిన ఇది దేనికి చెందుతుంది? పై భాగానికే చెందుతుంది. ఓకేనా, డినోమినేటర్లో ఏమన్నట్టు 1 ఉన్నట్టు అనుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ డినోమినేటర్లు కనిపిస్తున్నాయి కదా, ఏంటంటే 1 4కి ఎల్సిఎం చేయాలి. ఓకేనా, ఎల్సిఎం అంటే ఎలాగా? 1కి 4కి ఎల్సిఎం ఏంటి? 4 వస్తుంది. ఓకేనా, 1కి 4కి 1తో ఏదైనా ఎల్సిఎం చేస్తే అది ఆ నెంబర్ వస్తుంది. 1కి 2కి చేసిన ఎల్సిఎం 2 వస్తుంది, 1కి 3కి ఎల్సిఎం చేసిన 3 వస్తుంది. సో 1కి 4కి ఏంటి? ఎల్సిఎం 4 మాట. సో ఈ 4 అనేది డినామినేటర్లో ఇలా పెద్దగా బార్ పెట్టుకొని 4 వేసుకోండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇక్కడ డినామినేటర్లో ఎంత ఉంది? 1 ఉంది. ఓకేనా, నోమినేటర్లో ఏముంది? 2 ఉంది. 2 రాసేసుకోండి. ఇలాగా పైన ఏముంటే అది రాసేసుకోండి, ఇంటూ పెట్టుకోండి. ఇంటూ పెట్టుకున్న తర్వాత డినామినేటర్లో ఎంత ఉంది? 1 ఉంది. 1 టేబుల్లో ఈ 4 ఎన్ని టైమ్స్ వస్తుంది? 1 1 * 1, 1 2 * 2, 1 3 * 3, 1 4 * 4, 4 టైమ్స్. అంటే 1 4 ఇక్కడ 4 వేసాడు. నెక్స్ట్ ఏముంది? సింబల్ 3, ప్లస్. నెక్స్ట్ ఏముంది? డినామినేటర్లో 3 ఉంది. 3 వేసేసుకోండి, మల్టిప్లికేషన్ సింబల్ పెట్టుకోండి. నెక్స్ట్ 4 టేబుల్ 4 ఎన్ని టైమ్స్ వస్తుంది? అంటే 1 టైమ్. 4 1 కదా, చూడండి 4 1 4 ఎన్ని టైమ్స్ అంటే ఈ మధ్యలో ఉన్న వాటిని టైమ్స్ అంటారు. 2 2 4, 2 టేబుల్లో 4 ఎన్ని టైమ్స్ వస్తుంది? అంటే 2 టైమ్స్ వస్తుంది. అలా చెప్తారన్నమాట. ఓకేనా, అంటే ఇక్కడ 1 వస్తుంది. ఇప్పుడు చేయండి సమ్. 2 4 8, నెక్స్ట్ ప్లస్ 3 1 3/4. ఓకేనా, 8 + 3 ఎంత? 11/4. ఓకేనా, 11/4 ఇంతే ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు ఏంటి, మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చాలి. మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి ఎలా మార్చాలంటే ఇక్కడ ఉంది కదా మీకు, ఈ డినామినేటర్ ఇలా ఇయర్స్ పెట్టుకోండి. అంటే డివిజన్ చేయాలి. 2 ఇయర్స్ పెట్టుకోండి. డినామినేటర్లో ఏముందో అది ఫస్ట్ చెవులో వేసుకోండి, బిగ్ నెంబర్ మధ్యలో వేసుకోండి. 4 2 8, రిమైండర్ ఎంత? 3. 11 నుంచి 8 తీస్తే అంతే 3. ఇప్పుడు దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఎలా రాయాలి? ఇంకా నెక్స్ట్ ఏం పెట్టకూడదు, పాయింట్ పెట్టుకుని 0 అది ఏం చేయక్కర్లేదు.
రిమైండర్ ఎంత వస్తుందో అంత ఆపియండి. ఇప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. జైంట్ వీల్ లా తిప్పండి. ఓకేనా? ఇప్పుడు ఇదే రాయండి. ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేసాం 2, నెక్స్ట్ ఎలా వచ్చింది 3, అంటే 3/4 అంతే. ఆన్సర్ వచ్చేసేంటి అంతే. చాలా సింపుల్గా ఉంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇలాగే ఎనదర్ ఇంకోటి చెప్తాను చూడండి. 7/9, సారీ ఇది చెప్తాను చూడండి. 5/8 - 1/6 అంటే 2 కవర్ అయిపోతాయి. ప్లస్ మైనస్ ఉంది కదా. ఫస్ట్ ఏం చేయాలి, డినామినేటర్స్కి ఎల్సిఎం చేయండి. 6, 8, 8, 6 వేసుకున్నా పర్లేదు, 6, 8 అయినా పర్లేదు. ఎల్సిఎం ఫస్ట్ ఎల్సిఎం ఏ టేబుల్ నుంచి స్టార్ట్ చేయాలి, 2 టేబుల్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. అంటే 2 ఎంటెన్స్ వస్తుంది. 2 3s are 2 4s are. నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్లోనే 2 టేబుల్లో 3 రాదు, 3 అలా దించేసుకుంటాం. 2 2s are. ఓకేనా? ఇంక సెల్ఫ్ తర్వాత ఏంటి 2 3 అలా దించుకుంటాం. 2 1s are. ఇంకే టేబుల్ 3 ఉంది. అలా 1 వచ్చేంత వరకు చేసుకోవాలి ఎల్సిఎం. ఓకేనా? మీకు ఎల్సిఎం రాకపోతే నేను ఇంతకు ముందు వీడియోస్లో చెప్పాను చూడండి. ఏ వీడియోలో చెప్పానైతే గుర్తులేదు. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు 2 × 2 × 2 × 3 అంటే ఈ సైడ్ ఉన్నవన్నీ మల్టిప్లికేషన్ చేయాలి. 2 2s are 4, 4 2s are 8, 8 3s are ఎంత 24. సో ఎల్సిఎం ఎంత వచ్చింది మనకి 24 వచ్చింది. ఇదంతా ఇలా బార్ పెట్టుకుని 24 వేసేసుకోండి. ఎల్సిఎం ఎంత వస్తే అంత వేసేయండి. నెక్స్ట్ ఈ నోమీటర్లో ఎంత ఉందో అలా ఎలా వేసుకోండి. 5 మల్టిప్లికేషన్ అని ఎలా పెట్టుకుంటా. ఇప్పుడు కింద నెంబర్ 8 టేబుల్లో 24 ఎన్ టైమ్స్ వస్తుంది. 8 1s are 8, 8 2s are 16, 8 3s are 24. సో 3. నెక్స్ట్ మైనస్ పెట్టుకోవాలి. నోమినేటర్ ఏముంటే అది 1. ఏంటి మల్టిప్లికేషన్ 6 టేబుల్లో 24, 6 టేబుల్లో 24, 6 4s are 4 వేసుకోవడమే. ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే ప్లస్ సింబల్ వేసుకుంటాం. నెక్స్ట్ చూడండి 5 3s are 15, 4 1s are 4/24. మైనస్ ఉంది కాబట్టి 15 నుంచి 4 తీస్తే 11/24. సో దీనికి ఏం చేయాలి మనం, మళ్ళీ దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో మార్చుకోవాలి. కానీ డినామినేటర్లో ఏముంది, బిగ్ నెంబర్ ఉంది. బిగ్ నెంబర్ ఎప్పుడు ఇక్కడ వేసుకొని స్మాల్ నెంబర్ ఇక్కడ వేసుకోవడానికి అవుతుంది, అవ్వదు. సో దీని ఆన్సర్ ఇక్కడితో ఇలా ఆపేయండి. ఓకేనా? ప్లస్ మైనస్ ఇప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్లో వస్తే ఎలాగా, మిక్స్డ్ ఫ్రాక్షన్లో వస్తే ఎలాగో చెప్తాను చూడండి. 2 2/3 + 3 1/2. ఇది ఏం లేదండి, మిక్స్డ్ ఫ్రాక్షన్లోంచి నార్మల్ ఫ్రాక్షన్లోకి మార్చుకోండి అంతే. ఈ నార్మల్ ఫ్రాక్షన్లోకి ఎలా మార్చుకోవాలంటే ఇప్పుడు చూడండి 2 2/3 ఉందనుకోండి. ఫస్ట్ ఈ 2 మల్టిప్లికేషన్ చేయాలి. 3 × 2 ప్లస్ ఏంటంటే ఇది యాడ్ చేయాలి. ఒక ఫార్ములాలో చెప్తాను చూడండి. AB/C అని ఉందనుకోండి. ఓకేనా? C × A + B/C ఇది వచ్చేసి ఫార్ములా మిక్స్డ్ ఫ్రాక్షన్స్కి. ఇదంతా కాదు, అంటే ఇక్కడ ఉన్నది ఏంటంటే ఏ అని అర్థం, ఇక్కడ ఉన్నది ఏంటంటే బి అని అర్థం, ఇక్కడ ఉన్నది ఏంటంటే సి. నేను ఇంకా ఈజీగా చెప్తాను, ముందు ఇది వినండి. 3 × 2 + 2/3, 3 2s are 6 + 2/3 ఎంత 8/3. ఇదే ఇంత ప్రాసెస్ అవుతుంది. ఇలా కాదు, ఇంకా ఈజీగా చెప్పండి అంటే ఒకటే గుర్తుంచుకోండి. ఫస్ట్ ఇలా మల్టిప్లికేషన్ చేసేయండి. 3 2s are 6 + 2 అంటే ఇక్కడ ప్లస్ చేయాలి, ఇక్కడ ఇంటూ ఇక్కడ ప్లస్. ఓకేనా? ఫార్ములా అయితే ఇది. మనకి అలా ఫార్ములా వేసి అలా ఏం చేయాల్సిన పని లేదు. ఫస్ట్ చూడండి 3 2s are 6 + 2 ఎంత 8, 8/3 సరిపోయిందా. మళ్ళీ 2 3s are 6 ప్లస్ ఏం చేయాలి 1, 7/2. ఇప్పుడు మళ్ళీ నార్మల్ ఇలా చేసేసుకోవడమే. ఎడిషన్ ఏంటి 3కి 2కి ఎల్సిఎం చేస్తారు. 3కి 2కి ఎల్సిఎం ఏంటి 1, 2 3s are ఎంత 6. సో 6 ఇలా రాసేసుకుంటారు. 8 వేసుకుంటారు, ఇంటూ పెడతారు. 3 టేబుల్లో 6 2 times. నెక్స్ట్ 7 పెడతారు ఇంటూ 3. 8 2s are 16, 21. ఈ 2 ఎడిషన్ చేసి ఎంత 37/6. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చగలరు. ఎందుకంటే డినామినేటర్లో స్మాల్ నెంబర్ ఉంది 37. 6 6 are 36. రిమైండర్ 1 ఎలా వెళ్ళాలి, ఇలా జైంట్ వీల్లో వెళ్ళాలి. 6 1/6 అంతే ఆన్సర్. చాలా ఈజీగా ఉన్నాయి కదా, బాగుంటాయి. నెక్స్ట్ సెకండ్ రామన్ చూడండి. ఇప్పుడు చూడండి సెకండ్ రామన్. అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఇక్కడ కొన్ని ఫ్రాక్షన్స్ అనేవి ఇచ్చారు, ఇవి అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. ఏంటి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఒక క్వశ్చన్ చెప్తాను, మిగతాది మీరే చేసుకోగలరు, చాలా ఈజీగానే ఉంటుంది. ఫస్ట్ ఇదిగోండి ఇలా ఇచ్చాడు.
ఇప్పుడు చూడండి, మనకి డినామినేటర్లో ఏవైతే నెంబర్స్ ఉన్నాయో అవి ఫస్ట్ ఫ్రాక్షన్ చేసేసుకోండి. మనం అసెండింగ్ ఆర్డర్లో రాయాలంటే మనం ఫస్ట్ ఇవి మనకు తెలియాలి. డినామినేటర్స్ అన్ని ఈక్వల్గా ఉన్నాయా? ఈక్వల్గా లేవు. ఈక్వల్గా ఉంటే అసెండింగ్ ఆర్డర్లో రాయడం చాలా ఈజీ. పైన ఏ నెంబర్ ఉంటే అది స్మాల్ బిగ్ చెప్పగలం. డినామినేటర్స్ వేరు వేరు నెంబర్లో ఉంటే ఫస్ట్ ఎల్సిఎం చేయాలి. చూడండి, 8, 6, 2. ఫస్ట్ ఎల్సిఎం చేసుకోండి మూడింటికి. ఏ టేబుల్ నుంచి వెళ్ళాలి? ఫస్ట్ 2 టేబుల్. 2 టేబుల్లో 8 ఉంటుంది. 2 4 జార్, 2 3 జార్, 2 1 జార్. నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్లో 2 2 జార్ 3 1. మళ్ళీ 2 టేబుల్లో 2 1 జార్ 3 1. ఇంకా నెక్స్ట్ 3. ఇలా అన్ని 1లో వచ్చేంత వరకు మనం ఎల్సిఎం చేసుకోవాలి. ఇంకా ఏమేమి ఉన్నాయి? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. మల్టిప్లికేషన్ చేయండి. 2 2 జార్ 4, 4 2 జార్ 8, 8 3 జార్ 24. సో దీనికి ఎల్సిఎం ఎంత వచ్చింది? 24. ఇది ఇలా పక్కన పెట్టుకోండి. ఇక్కడ ఈజీగా చెప్తాను. ఫస్ట్ 5/8 వేయండి. ఇక్కడ ఏదైతే ఉందో 5/8 ఇంటూ 8 టేబుల్లో 24 ఎన్ టైమ్స్ వస్తుంది. 8 టేబుల్లో 24 ఎన్ టైమ్స్? 8 3 జార్. ఆ 3 పైన కింద మల్టిప్లికేషన్ చేయండి. ఓకేనా? పైన కింద మల్టిప్లికేషన్ చేయాలి. ఏ టేబుల్లో అయితే వస్తుంది? 8 3 జార్ కదా 24, 3 అని ఉంది. పైన కింద అదే టేబుల్తో మల్టిప్లికేషన్ చేయాలి. కామా 5/6 వేసుకుంటారు. మళ్ళీ 6 టేబుల్లో 24 4 టైమ్స్, అంటే పైన కింద 4. నెక్స్ట్ 1/2 ఇంటూ పెట్టుకోండి. 2 టేబుల్లో 24, 2 12 జార్ 12. ఓకేనా? ఇప్పుడు విడివిడిగా అన్ని మల్టిప్లికేషన్ చేయండి. మల్టిప్లికేషన్ సింబల్ ఉంటే పైన కింద మల్టిప్లికేషన్ చేసుకోండి. 5 3 జార్ 24, 5 3 జార్ 15, 8 3 జార్ 24, 5 4 జార్ 20, 6 4 జార్ 24, 1 12 జార్ 12, 2 12 జార్ 24. చూడండి, డినామినేటర్స్ అన్నీ ఈక్వల్గా వచ్చినాయి. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ ఏవో. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? చిన్న నుంచి పెద్ద. ఇక్కడ డినామినేటర్స్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి అంటే పైన ఏ స్మాల్ నెంబర్ ఉంటే అదే వేసుకోండి. ఏంటి? ఫస్ట్ స్మాల్ 24, నెక్స్ట్ 15/24, నెక్స్ట్ ఏంటి? 20/24. ఆన్సర్ ఇంతే. చాలా ఈజీగా ఉంది కదా. నెక్స్ట్ సెకండ్ సమ్ కూడా మీరు ట్రై చేయండి. నెక్స్ట్ థర్డ్ రోమన్ చూడండి. నా దగ్గర మా స్టూడెంట్ నోట్స్ ఒకటి ఉంది. చెక్ ఇన్ ద ఫాలోయింగ్ స్క్వేర్ వెదర్ ఇన్ ద స్క్వేర్ ద సమ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ఇన్ ఈచ్ రో అండ్ ఇన్ ఈచ్ కాలమ్ అండ్ అలాంగ్ ద డయాగ్నల్స్ ఈస్ ద సేమ్. ఓకేనా? ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చాడు. సమ్ ఆఫ్ ద ఏంటి? కాలమ్స్, రోస్, డయాగ్నల్స్. రోస్ అంటే ఏంటి? ఇవి అడ్డంగా ఉన్న వాటిని రోస్. కాలమ్స్ అంటే ఏంటి? నిలువుగా ఉన్నది. డయాగ్నల్స్ అంటే ఇలా క్రాస్గా ఉన్నదాన్ని సమ్. సమ్ అనగానే ఏంటి? ఎడిషన్. ఇప్పుడు చూడండి, సమ్ ఆఫ్ ఫస్ట్ రో. ఓకేనా? సమ్ ఆఫ్ రో ఫస్ట్ అంటే ఇది. ఏం చేయాలి? ఎడిషన్. 6/13 ప్లస్ 3, 13/13 ప్లస్ 2/13. డినామినేటర్స్ అన్ని ఏంటి? ఈక్వల్గా ఉంటే ఏం లేదు, పైవన్నీ ఈజీగా ప్లస్ చేసేయచ్చు. డినామినేటర్స్ అనేవి వేరువేరుగా ఉంటేనే ఎల్సిఎం చేసి ఇందాక చెప్పిన ప్రాసెస్లో చేయాలి. ఇప్పుడు ఏంటి? 6 + 13 + 2 టోటల్ ఎంత? 13. ఎడిషన్ చేస్తే ఎంత? 21/13. అలాగే సమ్ ఆఫ్ సెకండ్ రో అంటే ఇది. సేమ్ అలాగే ఎడిషన్ చేయాలి. గుండి 3/13, 7/13, 11/13. ఈ 3 ప్లస్ చేసేస్తే 21/13 వచ్చింది. సమ్ ఆఫ్ రో థర్డ్. నెక్స్ట్ సమ్ ఆఫ్ కాలమ్ ఫస్ట్ అంటే ఇలాగా. సమ్ ఆఫ్ ఫస్ట్ కాలమ్ ఏంటి? 6/13, 3/13, 12/13. ఎడిషన్ చేసేస్తారు. చాలా ఈజీ. సమ్ ఆఫ్ సెకండ్ కాలమ్, సమ్ ఆఫ్ థర్డ్ కాలమ్. నెక్స్ట్ డయాగ్నల్స్. సమ్ ఆఫ్ డయాగ్నల్స్ అంటే ఇలాగా 6/13 + 7/13 + 8/13. ఇదిగోండి సమ్ ఆఫ్ డయాగ్నల్ సెకండ్ అంటే ఇలాగా ఇటు. ఓకేనా? ఇలా ఎడిషన్ చేసేస్తారు అంతే. చాలా ఈజీగా అయిపోద్ది సమ్ అనేది, ఎడిషన్ చేయడమే. నెక్స్ట్ ఫోర్త్ చూడండి. A rectangular sheet of paper is 5 2/3 centimeters and long 3 1/5 centimeters wide. Find its perimeter. ఒక రెక్టాంగులర్ షీట్ పేపర్ అంటే ఇదే అనుకోండి. ఓకేనా? ఈ షీట్ ఇది రెక్టాంగులర్ అనుకోండి. ఓకేనా? చూడండి, లాంగ్ అంటే ఏంటి? ఇలాగా 5 2/3 సెంటీమీటర్స్ ఉంది. వైడ్ అంటే విత్ 3 1/5 సెంటీమీటర్స్ ఉంది. పెరిమీటర్ కట్టమన్నారు. ఫైండ్ ది పెరిమీటర్. చూడండి, ఫస్ట్ లాంగ్ ఆఫ్ రెక్టాంగులర్ పేపర్ షీట్ లెంత్. ఓకేనా? ఎంత? 5 2/3 సెంటీమీటర్స్. లాంగ్ అంటే ఏంటి? ఎల్. ఓకేనా? ఎల్ ఈక్వల్ టు ఎంత? 5 2/3 సెంటీమీటర్స్. వైడ్ ఆఫ్ రెక్టాంగులర్ పేపర్ షీట్ బ్రెత్. బ్రెత్ అంటే ఏంటి? బి.
ఓకేనా. 3 1/5 సెంటీమీటర్స్. ఇది బి మాట చూసుకోండి. ఇప్పుడు చూడండి, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగులర్ పేపర్ షీట్. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటంటే 2 ఇంటూ ఇక్కడ ఏం లేకపోతే ఏంటంటే మల్టిప్లికేషన్ సింబల్. అంటే ఇలా బ్రాకెట్ ఉందనుకోండి, అది మల్టిప్లికేషన్ అవుతున్నట్టు, బయట ఉన్న నెంబర్ లోపల అంతటికి మల్టిప్లికేషన్ అవుతున్నట్టు. 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. 2 ఎల్ అంటే ఎంత 5 2/3 ప్లస్ బి అంటే 3 1/5. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఉంది, నార్మల్ ఫ్రాక్షన్ లోకి మార్చుకోవాలి. ఎలాగా 5 2/3 అంటే చూడండి, ఇప్పుడే చెప్పాను ఫస్ట్ రోమంలోనో సెకండ్ రోమంలో. 3 5 జర్ 15 ప్లస్ 2 ఎంత 17/3. 3 5 జర్ 15 ప్లస్ 1 16/5. ఓకేనా. డినామినేటర్స్ వేరువేరుగా ఉన్నాయి. 3కి 5కి ఎల్సిఎం చేయండి. ఇదిగో 2 టేబుల్లో 2 రావు, సో వదిలేండి. నెక్స్ట్ 3 టేబుల్కి వెళ్దాం. ఈ అమ్మాయి కరెక్ట్గా ఎలా చేసింది చూడండి. 3 5 ఉంది, 3 1 జర్ 5, నెక్స్ట్ 5 5 ఎంత 3 5 జర్ 15. ఎల్సిఎం ఎంత వచ్చింది మనకి 15 వచ్చింది. చూడండి ఇదిగోండి 3 5 జర్ 15. ఎల్సిఎం ఏదైతే ఉందో అది వేసుకుంది 2 ఇంటూ. ఇప్పుడు చూడండి 3 టేబుల్లో 15 ఎన్ని టైమ్స్ వస్తుంది 5 టైమ్స్. సో 17 ఇంటూ 5. 5 టేబుల్లో 15 3 అంటే ఏంటి 16 ఇంటూ 3 అని రాయాలి, అంతే కదా. అలాగే రాసాం ఇంకోండి 17 ఇంటూ 5 అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ చెప్తాను నీట్గా. 17/3 నెక్స్ట్ 16/5. 3 టేబుల్లో 15 ఎన్ని టైమ్స్ వస్తుంది 5 టైమ్స్. సో 17 వేసి 5 ప్లస్ 16 అలాగే వేసి ఇంటూ 5 టేబుల్లో 15 3 టైమ్స్. 17 5 జర్ 85, 16 3 జర్ 48, 15. ఈ రెండు ప్లస్ చేస్తే 133/5. ఈ 2 అనే నెంబర్ పైకే మల్టిప్లికేషన్ అవుతుంది. సో 133 జర్ 260/15. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చుకోవడమే. ఇలాగా చూడండి 15 266, 15 17 జర్ చూడండి 255, డినామినేటర్ 11. ఇది ఎలాగా జాయింట్ విల్లో ఎలా 17 11/15 సెంటీమీటర్స్ అంతే. 5th సమ్ చూడండి. The recipe prepares 3 1/4 cups of flour. The recipe, ఓకేనా, ఒక రెసిపీకి కావాల్సింది ఎంత ఫ్లోర్ అనేది. ఫ్లోర్ అంటే పిండి. 3 1/4 కప్స్ కావాలి. రాధా హ్యాస్ 1 3/8 కప్స్ ఆఫ్ ఫ్లోర్. రాధా ఎంత వేసింది 1 3/8 వేసింది. హౌ మెనీ మోర్ కప్స్ ఆఫ్ ఫ్లోర్ డస్ షీ నీడ్. ఇంకా తనకి ఎన్ని కప్పులు కావాలి అని అడుగుతున్నారు. చూడండి, ద రెసిపీ రిక్వైర్స్ కప్ ఆఫ్ ఫ్లోర్. ద రెసిపీకి ఎన్ని కప్పుల ఫ్లోర్ కావాలి 3 1/4 మొత్తం కావాలి. రాధా హ్యాస్ కప్ ఆఫ్ ఫ్లోర్స్. రాధాకి ఎంత ఉంది 1 3/8. అంటే ఇంకా ఎంత కావాలంటే ఏం చేయాలి, ఇందులోంచి ఇది మైనస్ చేసేయాలి. చూడండి, రాధా నీడెడ్ కప్స్ ఆఫ్ ఫ్లోర్. 3 1/4 మైనస్ 1 3/8. మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి నార్మల్ ఫ్రాక్షన్ మార్చుకోండి. 4 3 జర్ 12 ప్లస్ 1 ఎంత 13/4. నెక్స్ట్ 8 1 జర్ 8 ప్లస్ 3 ఎంత 11/8. 4కి 8 ఎల్సిఎం చేయండి. ఇదిగోండి 4కి 8 ఎల్సిఎం ఎంత వచ్చింది ఆన్సర్ 8 వచ్చింది. సో బై డినామినేటర్లో 8 వేసుకుంటాం. 13 ఉంటే 13. 4 టేబుల్లో 8 ఎన్ని టైమ్స్ పోద్ది 2 టైమ్స్ అంటే ఇంటూ 2 మైనస్ 11. 8 టేబుల్ 8 1 టైమ్స్. 13 2 జర్ 26 మైనస్ 11 1 జర్ 11/8 ఎంత 15/8. మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చుకోవాలంటే ఇదిగోండి 8 15. 8 1 జర్ 8 7. జాయింట్ విల్లో ఎలా ఉంది అంటే 1 7/8. సరిపోయింది కదా, చాలా ఈజీగానే ఉంటాయి. నెక్స్ట్ 6th చూడండి. అబ్దుల్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ హీస్ ఫైనల్ ఎగ్జామ్. అబ్దుల్ ఫైనల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు. హీ హ్యాస్ కంప్లీటెడ్ 5/12 పార్ట్ ఆఫ్ హిస్ కోర్స్ కంటెంట్. తను ఎంత పూర్తి చేశాడు 5/12. ఫైన్ హౌ మచ్ కోర్స్ కంటెంట్ ఈజ్ లెఫ్ట్. ఇంకా ఎంత చదవాల్సి ఉంది చూడండి. అబ్దుల్ ప్రిపేర్ కోర్స్ ఫర్ ఫైనల్ ఎగ్జామ్. ఫైనల్ ఎగ్జామ్కి అసలు కోర్స్కి 1 అనుకున్నా అంటే 1 అంటే ఈ బైలు ఇవన్నీ ఎప్పుడు వస్తాయి 1 లోపే వస్తాయి ఇవన్నీ. అంటే మొత్తం బుక్ అనేది 1 అనుకుందాం. అబ్దుల్ కంప్లీటెడ్ కోర్స్ ఎంత కంప్లీట్ చేశాడు 5/12. రిమైనింగ్ ఎంతో మనం చెప్పాలి. అబ్దుల్ లెఫ్ట్ కోర్స్ అంటే ఇంకా ఎంత వదిలేశారు ఇక్కడ చూడండి 1 మైనస్ 5/12. ఓకేనా, అంటే దీని కింద ఏం లేకపోతే ఎంత ఉన్నట్టు 1 ఉన్నట్టు. 1కి 12కి ఎల్సిఎం ఎంత 12. సో ఇక్కడ ఏంటంటే 1 టేబుల్లో 12 ఎన్ని టైమ్స్ వస్తుంది 12 టైమ్స్. అంటే ఇక్కడ 1 ఇంటూ 12 అని రాయాలి. ఈమె రివర్స్లో రాసింది 12 ఇంటూ 1 1 ఇంటూ 12 మైనస్ 5 అలా వేసింది. 12 టేబుల్లో 12 ఎన్ని టైమ్స్ 1 టైమ్స్. సో 12 1 జర్ 12 మైనస్ 5 1 జర్ 5 12 ఎంత 7/12. అంటే తను ఎంత వదిలేశాడు 7/12 అంతే ఆన్సర్. 7th సమ్ చూడండి.
ఫైండ్ ది పెరిమీటర్ కనుక్కోమన్నాడు. దేనికి? ట్రయాంగిల్ ఏబిఈ. ట్రయాంగిల్ అంటే ఏంటి? ఇది ట్రయాంగిల్. ఓకేనా, దీన్ని ట్రయాంగిల్ అని చదువుతారు. ట్రయాంగిల్ ఏబి అంటే ఇది లాగా. నెక్స్ట్ ద రెక్టాంగిల్ ఆఫ్ బీసీడిఈ. ఇన్ ది ఫిగర్. పెరిమీటర్ దేనికి? దీనికి కనుక్కోవాలి. దీనికి అంటే ట్రయాంగిల్ కి, రెక్టాంగిల్ కి. విచ్ ఫిగర్ యాజ్ గ్రేటర్ పెరిమీటర్ అండ్ బై హౌ మచ్. ఏది ఎక్కువ పెరిమీటర్ అని అడుగుతున్నారు, ఎంత ఎక్కువ అని అడుగుతున్నారు. కొంచెం పెద్ద సమ్మె, జాగ్రత్తగా వినండి, ఈజీగానే ఉంటుంది. ఫస్ట్ పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోవాలి మనం. ఓకేనా, పెరిమీటర్ ఆఫ్ ఇది ట్రయాంగిలే కదా. పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిఈ. ఓకేనా, ఇక్కడ ట్రయాంగిల్ సింబల్ రాసుకోవచ్చు. అమ్మాయి ట్రయాంగిల్ అని రాసిందని వదిలేసాను. ఇలా ట్రయాంగిల్ ఏబిఈ ఏంటి? ఇప్పుడు ఫార్ములా పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబి ప్లస్ నెక్స్ట్ ఈగో ఏబి ప్లస్ బిఈ ప్లస్ ఈఏ. ఓకేనా, ఏబి ప్లస్ బిఈ ప్లస్ ఈఏ. ఓకేనా, ఏబి ఎంత ఇచ్చాడు చూడండి, ఏబి 3 1/3. నెక్స్ట్ బిఈ అంటే ఇది, బిఈ ఎంత 2 1/5. నెక్స్ట్ బిఏ ఎంత 4 2/3. సెంటీమీటర్స్ అనేది లాస్ట్లో రాసుకోవచ్చు. ఓకేనా, ఫస్ట్ ఇలా రాసుకోండి. ఇప్పుడు ఇవి నార్మల్ ఫ్రాక్షన్లోకి మార్చుకోండి. 3 3 9 + 1 10/3 ప్లస్ 5 2 10 + 1 11/5. 3 4 12 + 2 ఎంత 14/3. ఇప్పుడు 3కి ఇప్పుడు చూడండి, ఇది డినామినేటర్ ఈక్వల్గా ఉన్నాయి. ఓకేనా, అంటే పై రెండు ప్లస్ చేసేయండి ఈజీగా. 10 + 14 ఎంత 24/3 + 11. ఇప్పుడు డినామినేటర్లు అనేవి వేరువేరుగా ఉన్నాయి. 3కి 5కి ఎల్సిఎం చేయండి. 3కి 5కి ఎల్సిఎం చేస్తే ఎంత 3 × 5 15. ఓకేనా, 15 వచ్చింది. డినామినేటర్లో 15 వేసి 24. 3 టేబుల్లో 15 5 టైమ్స్ ప్లస్ 11 వేసుకుంటారు. 5 టేబుల్లో 15 3 టైమ్స్. 24 × 5 ఎంత 140 + 33/15. ఓకేనా, ఇప్పుడు ఈ రెండు ప్లస్ చేయండి. ఎంత 173. ఓకేనా, ఈ అమ్మాయి తప్పు రాసింది. 173/15. ఈ రెండు క్యాన్సిలేషన్ చేయాలి. ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి? 3 టేబుల్లో. 3 5 3 51. ఓకేనా, ఇదిగోండి 51/5. దీన్ని నార్మల్ ఫ్రాక్షన్లోకి, అదే మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చుకున్నాం. ఎంత వచ్చింది 10 1/5. అలాగో తెలుసు కదా, ఇదిగోండి 5 51. అలాగే 5 10 50. రిమైనింగ్ ఎంత వచ్చింది 1, అంటే 10 1/5. సరిపోయింది కదా, 10 1/5 సెంటీమీటర్స్. నెక్స్ట్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ కట్టాలి. ఏంటి? బీసీడీఈకి. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ బీసీడీఈ ఫార్ములా ఏంటి? 2 × L + B. అంటే లెంత్ బ్రెత్. 2 × L అంటే ఏంటి? చూడండి, రెక్టాంగిల్కి లెంత్ ఈక్వల్గా ఇచ్చాడు. అంటే ఇలా ఉంటే ఈక్వల్ అని అర్థం. అంటే 2 సైడ్స్ ఈక్వల్. ఎంత 2 1/5. బ్రెత్ కూడా ఈక్వల్. 1 2/5. సారీ 2/3. లెంత్ అంటే 2 1/5, బి అంటే 1 2/3. నార్మల్ ఫ్రాక్షన్లోకి మార్చుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ 3కి 5కి ఎల్సిఎం కడతారు. సేమ్ ప్రాసెస్. ఓకేనా, ఈ రెండు ప్లస్ చేస్తారు. 5/8 వచ్చింది. ఇది లోపల ఇంటూ చేస్తారు. 2 × 58 ఎంత 116/15. దీన్ని నార్మల్ మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చుకోవాలి. 7 11/15. ఇప్పుడు ఏది పెద్దదో చెప్పాలి. చూడండి, ట్రయాంగిల్ ఏబిఈ పెరిమీటర్ ఈస్ గ్రేటర్. ఎలా అంటే ఇదిగోండి చూడండి, ట్రయాంగిల్ ఏబిఈ. ఓకేనా, ట్రయాంగిల్ ఏబిఈ. రెక్టాంగిల్ ఏంటి? బీసీడిఈ. ఓకేనా, రెక్టాంగిల్ బీసీడిఈ. ఎంత వచ్చినాయి ఆన్సర్? 10 1/5. ఇదిగోండి 10 1/5. నెక్స్ట్ 7 11/15. ఈ ముందు ఏ నెంబర్ బిగ్గా ఉంది చూడండి, మిక్స్డ్లో 10 కదా. సో ఏంటి బిగ్? ట్రయాంగిల్ ఏబిఈ పెద్దది. ఎంత పెద్దదో కూడా చెప్పాలి, అంటే ఎంత డిఫరెన్సో కూడా. అప్పుడు ఏం చేయాలి? మైనస్ చేసేయండి. 10 1/5లోంచి 7 మళ్ళీ నార్మల్ ఫ్రాక్షన్లోకి మార్చుకుంటారు. 5కి 15కి ఎల్సిఎం చేస్తే ఎంత వచ్చింది? మళ్ళీ 15 వచ్చింది ఎల్సిఎం. 5కి 15కి ఎల్సిఎం చేసిన, ఇదిగోండి 15. 3 టేబుల్లో 15 ఎన్ని టైమ్స్? అదే సారీ 5 టేబుల్లో 15 3 టైమ్స్. 116 వేసుకుంటారు. 15 టేబుల్లో 15 1 టైమే. 351 153 మైనస్ 116/15. మైనస్ చేస్తే 37/15. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చుకుంటారు. సో దీంతో మీకు ఈ ఎక్సర్సైజ్ అయిపోయింది. ఓకే.